ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా చిన్నమానగా ప్రభా మేము సమకూడి ఉండగా ఈ సన్నిధి ప్రభా మాతో వచ్చి మమ్మల్ని నడిపించండి. ఈ దయగలిగినటువంటి కృపను బట్టి, మీ కరుణాచలతను బట్టి ఈ స్థలమందు ప్రభా మేము సమకూడి ఉండగా అల్పమైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, ఈ 60 దినాల నుంచి ప్రభా మీ సన్నిధిలో ఈ సమాజంగా సమూహముగా కూడలేకపోతున్నాం ప్రభా. త్వరగా ఈ కరోనా వైరస్ను ప్రభా మీరు కట్టడి చేయండి. ఈ సన్నిధిని బట్టి ప్రభా మీరు మాకు విడుదలను దయచేసి ప్రభా ఈ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించి ఈ దయగలిగినటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. క్రీస్తు పరిశుద్ధ నామంలో విశ్వాసము చెడికి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కనీసం మనం 60 దినాల నుంచి, అంటే 2 నెలలు నుంచి, మరి మనము 2 నెలలు కూడా దాటింది. సమాజముగా సమూహముగా మనము కూడలేకపోతా ఉన్నాం. కారణం ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఈ కరోనా వైరస్ సందర్భంగా దేవుని సన్నిధిలో మనము సమకూడలేకపోతా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయడం తప్ప మరొక పర్యవస్థానం మనకంటూ ఏమీ లేదు. మన చేతుల్లో ఏది కూడా లేదు. మన చేతుల్లో ఏది కూడా లేదు. కనుక దేవుని సన్నిధిని బట్టి ప్రార్థనతో మనము ఈ యొక్క కరోనా వైరస్ దాడిని మనము అరికట్టగలమే తప్ప మరొక విధంగా మనం ఏమీ చేయలేని పరిస్థితి ప్రియులారా. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ సమయంలో మరి పరిశుద్ధ దినము కనుక మరి మందిరంలో సమకూడి, మరి నేను ఒక్కడినే దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి సిద్ధమయ్యాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. మీరున్నటువంటి స్థలాలలో మరి మైకు యంత్రం ద్వారా మీకు వినబడుతున్నట్లయితే, మీరున్నటువంటి స్థలాల్లో మరి ప్రత్యేకించి మరి ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య సందర్భము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు వాక్య భావము దేవుని బిడ్డలమైనటువంటి మనకు ప్రార్థన చేసేటువంటి వారు మనకి అండగా ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసేటువంటి వారు మనకు మన పక్షంలో ఉండాలి. మన పక్షంలో ప్రార్థన చేసేటువంటి వారు ఉంటే మన జీవితాలలో కొంత మనము ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం ప్రియులారా. జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన చేసేటువంటి వారిని మనం సంపాదించుకోకపోతే, ప్రార్థన చేసేటువంటి వారి యొక్క కాపుదల మనకు లేకపోతే, దేవుని కాపుదల మనకు లేకపోతే, దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాన్ని మనము ఏమాత్రం కూడా మనం చూడలేము ప్రియులారా. కనుక ప్రార్థన చేసేటువంటి వారు మన వెనక ఉండాలి. ప్రార్థన చేసేటువంటి వారు మన వెనక ఉండాలి. ఆ ప్రార్థన చేసేటువంటి వారి యొక్క ఆ ప్రతిఫలం, ఆ ప్రార్థన చేసేటువంటి వారి యొక్క ఫలాలు దేవుని బిడ్డలైనటువంటి మనం అనుభవించడానికి
వీలుగా ఉంటుంది. ఎందుకనంటే గమనించండి, ఈరోజు మనం ఏదైనా మన ఇంటి తోటలో ఉన్నటువంటి పండ్లను ఏదైనా మనము ఆస్వాదిస్తున్నామంటే అవి మనం వేసినటువంటి కాదు, మనం వేసినటువంటి పండ్లు కాదు, మనం వేసినటువంటి చెట్లు కాదు. ఏదో మన పితరులు వేసినటువంటి చెట్లు 20 సంవత్సరాలని 30 సంవత్సరాలని వారు ఆ తోటలో ఉన్నటువంటి చెట్లను, జామ చెట్టు, మామిడి చెట్టు, ఏమిటి కొబ్బరి చెట్టు, ఏదో ఒక చెట్టును వారు నాటి వెళ్ళారు కాబట్టి దాని యొక్క ప్రతిఫలాన్ని ఈరోజు మనము అనుభవించగలుగుతున్నాం. ఎందుకని? ఎవరు వాళ్ళు? మన పితరులు. ఎవరు వాళ్ళు? మన తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? మన రక్త సంబంధికులు. కనుక వారు వేసినటువంటి ఆ విత్తనము ఫలించి అది ఈనాడు వృద్ధిలోకి వచ్చింది. వారి పిల్లలమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆ వృద్ధిలోకి వచ్చినటువంటి ఆ ఫలాలను మనము అనుభవిస్తున్నాం. అంతేనా? ఇప్పుడు మనం ఒక చెట్టు, మామిడి చెట్టు నాటామనుకోండి, ఎప్పుడు వస్తాయి? వెంటనే వస్తాయా? మనం తినడానికి రావు కదా. కాబట్టి అది 5 సంవత్సరాలనో 10 సంవత్సరాలనో 15 సంవత్సరాలనో దాని పండ్లు పక్వానికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దానిని మనం ఆస్వాదించగలుగుతాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కూడా అంతే. ప్రార్థనా జీవితము కూడా అంతే. కనుక దేవుని సన్నిధిని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారు ఉన్నారు? ఎవరు మన కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు? ఉన్నారా? ఎవరైనా నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారా? ఉన్నారా? ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారా లేదా అని మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసేటువంటి వారిని మనము సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హాగరు యొక్క జీవితంలో హాగరు, ఇష్మాయేలు, ఈ హాగరు ఎవరు అంటే అబ్రహాము యొక్క దాసి. అబ్రహాము యొక్క దాసి అయినటువంటి హాగరు, ఆ దాసికి పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు. గమనించండి, వారి ఇరువురు దేవుని సన్నిధిలో అబ్రహాము శారాల దగ్గర నుంచి త్రోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. త్రోసివేయబడ్డారు. అప్పుడు అబ్రహాము కొంత ఆహారం భుజాన పెట్టుకొని ఒక నీడ తిత్తిని తీసుకొని హాగరుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలుని తీసుకొని అరణ్యానికి బయలుదేరతాడు. అరణ్యానికి బయలుదేరతాడు వారిని విడిచిపెట్టడానికి, వారిని వదిలిపెట్టడానికి అబ్రహాము సిద్ధపడతాడు. కొంత దూరం పోయిన తర్వాత బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత హాగరును, ఇష్మాయేలును విడిచిపెట్టి అబ్రహాం వెనుదిరిగి ఇంటికి వచ్చేసేస్తాడు. అక్కడ ఒంటరి పోరాడుతూ ఉన్నారు హాగరు, ఇష్మాయేలు. వారు తీసుకెళ్ళినటువంటి తిత్తిలో తీసుకునేటువంటి నీళ్ళు అయిపోయినాయి. ఇష్మాయేలు చిన్నపిల్లవాడు కేకలు వేస్తా ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హాగరు చేసేది ఏమీ లేక చేతకానితనంతో ఆ పిల్లవాడిని ఒక పొద కింద పెట్టి వింటి వేత దూరంగా వెళ్ళి, ప్రియులారా, ఈ హాగరు కూడా చేసేది ఏమీ లేక ఏడుస్తూ కూర్చోండి. ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా, అంగలార్చేటువంటి వ్యక్తిగా హాగరు ఉన్నది. ఎవరి కోసం అంగలారుస్తూ ఉందంటే ప్రియులారా, తన కడుపును పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు కోసం
అంగలారుస్తూ ఉన్నది. శారా విడిచిపెట్టింది, అబ్రహాము విడిచిపెట్టేశాడు. ఎన్నో రీతులుగా ప్రేమించినటువంటి వారు ఇప్పుడు ఆ ప్రేమను దూరం చేసి ఈ హాగరును ఇష్మాయేలును పంపించి వేసేశారు. ఈ ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు, చిన్నపిల్లవాడు మీద. ఏం చేసేది ఏమి లేక, ఆ ఏడుపు వినలేక, కన్న కొడుకు ఏడుపు వినలేక ఈ హాగరును, ఆమె కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ మోకరించి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది హాగరు. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ పిల్లవాడి చావు నేను చూడలేదని అనుకుని ఇంటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. చాలు, ఆమె కూడా ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది. పిల్లల అంటే అబ్రహాము శారా దగ్గర నేర్చుకున్నటువంటి విశ్వాసమును, ఆ విశ్వాసమును బట్టి ఆమె కూడా ఏం చేస్తుందంటే ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా ఉంది. ఆ ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తా ఉంది, కన్న కుమారుడు కొరకు ప్రార్థన చేస్తా ఉంది, కన్న కుమారుడు కొరకు విజ్ఞాపన చేస్తా ఉంది. అప్పుడు ఆ చిన్న పిల్లవాని యొక్క మొర దేవుని సన్నిధికి చేరిందంట. పిల్లలు 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ హాగరు తన కడుపును పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలు కోసము ప్రార్థన చేసింది. పిల్ల అంగలార్చింది. పిల్ల అయ్యో నేను, నా కుమారుడు, నా స్థితి, మా స్థితిగతులు ఏమైపోయింది? ఏంటి దిక్కుతోచినటువంటి స్థితిలో మేము ఉండిపోయాము, మా పరిస్థితి ఏంటి అని హాగరు ఏడ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని బట్టి ప్రార్థన చేసేటువంటి వారు మన పక్షముగా ఉంటే, విజ్ఞాపన చేసేటువంటి వారు మన పక్షమున ఉంటే, మన కొరకు ప్రార్థన చేసేటువంటి సమూహము మన పక్షముగా ఉంటే, పిల్లరా, దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే. ఈ హాగరు దూరం వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నది. పిల్లరా, అప్పుడు ఆ చిన్న పిల్లవాని యొక్క మొర దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరింది. పిల్లరా, దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆ చిన్నవాని యొక్క మరణం విన్నాడు. ఆ చిన్నవాని యొక్క మరణం విన్నాడు. చూడండి, వినెను. అప్పుడు దేవుని దూత మళ్ళీ అదే చదువుతా కింద 19 దేవుడు కన్నులు తెరిచినందున ఆమె ఆ నీళ్ల ఓటు చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగవిచ్చిన, ఆ పిల్లవానికి త్రాగనిచ్చిన. ప్రియులారా, ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? హాగరు
చేసినటువంటి ప్రార్థన హాగరు చేసినటువంటి ప్రార్థన ఫలితము ప్రభు సన్నిధిలో ప్రియమైనటువంటి వారులారా, ఆ ఎడారిలో బెయేర్షెబా అనబడినటువంటి అరణ్యంలో ఆ ఎడారిలో ఒక నీటి ఓట బయలుదేరింది ప్రియులారా. హల్లెలూయా. ఒక నీటి ఓట బయలుదేరింది. దేవుడు అక్కడకు కోతిని పుట్టించాడు ప్రియులారా. ఆ కోతిల నుంచి ఏమొచ్చినాయి అంటే నీళ్ళ ఓట వచ్చినాయి, నీళ్లు జలం వచ్చేసినాయి ప్రియులారా. హల్లెలూయా. ఆ జలం ఆ తిత్తి తీసుకొని ఆ నీటిని ఆ తిత్తితో నింపింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ తిత్తిని నీటితో నింపింది. చక్కగా ఆ తల్లి కుమారుడు ఇద్దరు కూడా ఆ నీటిని త్రాగి చనిపోవలసినటువంటి హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు చక్కగా వారు బ్రతికి మంచిగా మంచినీళ్ళు త్రాగి ప్రియమైనటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆ జీవ జలాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ సమృద్ధి కలిగినటువంటి ఆ ఓటను, దేవుడిచ్చినటువంటి ఆ జలను వారు ఆస్వాదించగలిగారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్మాయేలు కాపాడబడ్డాడంటే, ఇష్మాయేలు బ్రతకగలిగాడంటే, ఇష్మాయేలు దీవించబడ్డాడంటే, ఇష్మాయేలు దీవెనకు అర్హతగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వారులారా, తల్లి యొక్క ప్రార్థన. ఆ తల్లి ఎవరు? హాగరు చేసినటువంటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. తల్లులైనటువంటి మనము, తండ్రులైనటువంటి మనము మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులముగా, మన బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులముగా, ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి దేవుని బిడ్డలుగా, మన అవసరతల కొరకు దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి తల్లులుగా ఉంటున్నారా? ఈ హాగరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేసింది పిల్ల. ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పదచున్న పరుండ పెట్టింది ఇష్మాయేలు. వింటివేత దూరం వెళ్ళి పిల్లరా ప్రభు సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నది పిల్ల. ఆ అంగలార్పు దేవుని సన్నిధికి, దేవుని సముఖానికి చేరింది ఆ ప్రార్థన పిల్లరా. ఆ పిల్లవారి యొక్క కేకలు, ఆ పిల్లవారి యొక్క మర దేవునికి వినబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే తల్లి యొక్క ప్రార్థన పిల్ల. తల్లులుగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో ఎంతవరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాం? ఎంతవరకు బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం? ఎంతవరకు బిడ్డల కొరకు అంగలార్చేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం? తల్లులుగా మనం ఉంటున్నాం? తల్లి పాత్ర బిడ్డల విషయంలో చాలా ప్రాధాన్యత అనిపట్టింది. ఈనాడు చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి, చాలా కుటుంబాల్లో సంతోషం లేదండి. బిడ్డలు మన మాట వినలేకపోతున్నారంటే, బిడ్డలు మనకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారంటే, మన స్వాధీనంలో, మన ఆధీనంలోనే 12-13 సంవత్సరాలు వచ్చేసరికి వారు మన స్వాధీన ఆధీనం తప్పుతున్నారంటే కారణం ఏంటంటే పిల్లల మన చిన్నతనం నుంచి మన బిడ్డలను గారాబుగా పెంచినటువంటి అలవాటు ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి అనుభవాలు చాలా తక్కువ. ఈ హాగరు బాల్య జన్మల నుంచి తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడి ఎడారిలో నుంచి ఆ కోతిని చీల్చి ఒక
ఒక మంచి జీవజలపు, ఒక మంచి జలాలు కలిగినటువంటి ఓటను ఆ ఎడారిలో సృష్టించాడు. ఎడారిలో నీళ్లు దొరకటం చాలా కష్టం. అలాంటి కష్టతరమైనటువంటి స్థితిలో పిల్లలు దేవుడు ఆ ఎడారిలో నీటిని పుట్టించాడు. కారణం ఏంటో తెలుసా? ఆఖరి యొక్క ప్రార్థన పిల్లలు, ఆఖరి యొక్క ప్రార్థన. అలానే మోషే తల్లి అయినటువంటి యాకోబును కూడా మనం చూసినట్లయితే ఆ పిల్లవాని కొరకు బహు జాగ్రత్త వహించినటువంటి తల్లిగా ఉంది. జబ్బు పెట్టిన సిద్ధం చేసి మట్టి కీలు పూసి ఆ నది ఒడ్డున ఆ జమ్ము పెట్టింది. ఆ పిల్లవాని యొక్క జాగ్రత్త, ఆ పిల్లవాని కొరకు ఒక జమ్ము పెట్టిన సిద్ధం చేసి ఆ పిల్లవాడిని జమ్ము పెట్టిలో పెట్టి ఆ పిల్లవాని యొక్క క్షేమాన్ని కొరత, అంటే దేవునికి అప్పగించుకుంటా ఉంది ఆ పిల్లవాని యొక్క స్థితిగతులను. ప్రియులారా, తల్లులుగా ఉన్నటువంటి మనం ఒక జాగ్రత్త వహించేటువంటి తల్లులుగా మనం ఉండాలి. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి అంశం అది. మన బిడ్డల యోగక్షేమం, మన బిడ్డల యొక్క క్షేమము, మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు నీ కళ్ళ ముందు ఆశీర్వాదకరముగా, నీ కళ్ళ ముందు దీవెనకరంగా, నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా వారు ఉండాలి అంటే దానికి కారణం ఏంటంటే పిల్లలు తల్లి యొక్క ప్రార్థన. పిల్లలు ఆ మోషేను కూడా ఆ రీతిగా కాల్చింది ఆ తల్లి అయినటువంటి యాకోబు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే జమ్ము పెట్టిని సిద్ధం చేసిందో ఆ జమ్ము పెట్టి ఎవరు దొరికిందో తెలుసండి? ఎవరు దొరికింది? ఫరో కుమార్తె. ఎవరైతే ప్రాణం తీయాలనుకున్నారో ఆ ప్రాణం తీసేటువంటి వారి యొక్క కుమార్తెకి దొరికింది. ఆ కుమార్తె ఆ జమ్ము పెట్టిని తీసి ఆ లోపల ఉన్నటువంటి ఆ కేకలు వినపడుతున్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ బాబుని చూస్తే ఆ బాబు ఎలా ఉన్నాడో తెలుసా? మోషే బహు సుందరుడై ఉన్నాడు. ఆ సుందరుడైనటువంటి మోషేని ఆమె సంపదలుచుకోలేదు, ఫరోకు కూడా అప్పగించదలుచుకోలేదు. సుందరుడై ఉన్నాడంట. ఎవరో మోషే చాలా అందగాడు, సుందరుడై ఉన్నాడు. ఆ బాబుని తీసుకుంది. ఆ ప్రక్కనే కావలాగా ఎవరున్నారో తెలుసా? మిరియాము అంది. మోషే అక్క మిరియాము అన్నది. ఆ మిరియాము అంది, అమ్మగారు వీరిని పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా? తీసుకురా అని అంటే ఎవరు తీసుకొచ్చిందో తెలుసా? మోషే తల్లినే తీసుకొచ్చింది. హల్లెలూయా. తల్లుల యొక్క ప్రార్థన, తల్లుల యొక్క జాగ్రత్త బిడ్డల పట్ల ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు సమస్తమును సమకూడి మన కొరకు జరిగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథమును అంటాడు, నీ ఆహారమును నీళ్ళ మీద వేయి, అది తిరిగి నీ ఎదలోనికే వస్తుంది, నీ ఎదలోనికి వస్తుంది. కనుక మనం ప్రార్థన చేయటం మన వంతు, విజ్ఞాపన చేయటం మన వంతు, మన బిడ్డల చుట్టూ ఒక ప్రకారాన్ని నిర్మించుకోవటం మన యొక్క విధి. చాలామంది బిడ్డల విషయంలో బాధ్యతగా ప్రార్థన చేద్దాం వారి కొరకు అనేటువంటి పరిస్థితులు చాలామంది ఉండదు. చాలామంది ప్రార్థన చేయరు. మా అనుదిన ప్రార్థనలో మేము చేసేది ఏంటో తెలుసా? బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, సంఘ బిడ్డల కొరకు అనుదినము ప్రార్థన చేయడం మేము మా పని. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతిఫలం వెంటనే మనం చూడకపోవచ్చు, కానీ తదుపరి కొన్ని దినాలకైనా ఆ ప్రార్థన ఫలితం మనము చూడగలుగుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి. ఈ
ప్రార్థించేటువంటి తల్లిగా ఉన్నావా? బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి తల్లిగా నీవు ఉన్నావా? నీ బిడ్డల గొప్ప ప్రాకారాన్ని నిర్మించుకొని ఆ ప్రాకారం లోపల నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నాను. జాన్ వెస్లీ తల్లి, ఇంగ్లాండ్ దేశ చరిత్రను మార్చినటువంటి జాన్ వెస్లీ తల్లి సుసన్నా వెస్లీ 18 మంది బిడ్డలు ప్రియ 18 మంది దగ్గర 18 గంటలు విజ్ఞాపన 24 గంటల రోజుకైతే 18 గంటలు విజ్ఞాపన చేస్తారు. మిగతా 6 గంటలు తన వంట పని చేసుకునేదో, ఇంటి పని చేసుకునేదో, నిద్రపోయేది కాదు. అందుకే ఒక చరిత్రను సృష్టించేటువంటి చరిత్ర యోగులుగా ఉండిపోయారు ప్రియులారా. వారి కడుపును పుట్టినటువంటి బిడ్డలు చార్లెస్ వెస్లీ గారు గొప్ప యోధులైపోయారు. మన బిడ్డలు యోధులు ఉన్నారా? పాన్ పరాకులు వేసుకొని, కళా కిడ్డీలు వేసుకొని, రాజా ఖైదీలు వేసుకొని, ఏమండి ఒక బాటిల్ ముందు బాటిల్ ఒకటి పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నారా? ఒకసారి పరిశీలన చేస్తారు. మన బిడ్డలకు ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా మన బిడ్డలు ఉండాలి అంటే మనము చరిత్రను సృష్టించేటువంటి తల్లులుగా మనం ఉండాలి. చరిత్రను సృష్టించేటువంటి తల్లులుగా మనం ఉండాలి. సమూయేలు దేవుని సన్నిధిలో ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా, ప్రయోజనకరమైనటువంటి దేవుని సేవకుడుగా, రాజులను అభిషేకించేటువంటి గొప్ప యోగ్యుడిగా, యోగ్యత కలిగినటువంటి సమూయేలు ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే తన తల్లి అయినటువంటి హన్నా ప్రార్థన. హన్నా ప్రార్థన సమూయేలు కడుపున పట్టక ముందే పిల్లగా అంగలార్చుతూ బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చేటువంటి స్థితిలో దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రలోభించేటువంటి గొప్ప విశ్వాసం అనేది అన్నా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలు అలా గమనించాలి. అలాంటి ప్రార్థనాపరమైనటువంటి తల్లి అయినటువంటి హన్నా గర్భముల నుంచి ఉద్భవించాడు బాలుడైనటువంటి సమూయేలు. ఎవరు కడుపున ఉద్భవించాడు? ప్రార్థనాపరులైనటువంటి తల్లి కడుపుల నుంచి వచ్చాడు. ఎవరు? సమూయేలు. రాజులను అభిషేకించేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధములో జయములు చేకూర్చేటువంటి ప్రభు సన్నిధిలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు నా మాటలు అందిస్తున్నా. ఎక్కువసేపు నేను మాట్లాడాలి. ఈ బిడ్డలు ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా నీ బిడ్డలు కలగాలి. ఆత్మ సంబంధంగా నీ బిడ్డలు ఆశీర్వాదాలు చూడగలగాలి. తల్లి అయినటువంటి నీవు, తండ్రి అయినటువంటి నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ప్రభు సన్నిధిలో నీవు ఈ బిడ్డల అలవాట్లు కాదు, ఈ బిడ్డల చెడుపు కాదు. దేవుడు ఈ కరోనా కాలంలో మనకు ఎంతో సమయం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి. మందిరానికి వచ్చేటువంటి సమయము మీరు ఇంట్లోనే కూర్చొని ఒక గంట సేపు విజ్ఞాపన చేయగలిగితే ఈ బిడ్డలకు ప్రయోజనకరమైన పాత్రలు కాబోతున్నారు. బిడ్డలు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు కాబోతున్నారు. ప్రార్థనతో సిద్ధపడి
ప్రార్థనతో నువ్వు సిద్ధపరచుకోకపోతే, ప్రార్థనతో నీవు సిద్ధపడకపోతే, ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగానే ఉండదు, ఈ బిడ్డలు భ్రష్టులు అయిపోతారు. ఈ బిడ్డలో భ్రష్టులు ఏలీ కుమారుడు అలానే భ్రష్టులైపోయారు, మిక్కిలి దుర్మార్గులైపోయారు. ఎంతవరకు ఏలీ ప్రార్థన చేసి ఏం చేసాడు? మంద దృష్టి వచ్చేసింది ఆయనకి, ప్రార్థన చేయలేకపోయాడు. తన కడుపును పుట్టినటువంటి ఇద్దరు కుమారుడు హోఫ్నీ ఫీనెహాస్ ఇద్దరు కూడా ఒక దినం అదే యుద్ధంలో. కారణం ఏంటంటే ప్రార్థన ప్రాకారం వారికి లేదు. ఈ బిడ్డలైన నా బిడ్డలైన ప్రార్థన ప్రాకారం, ప్రార్థన బిడ్డల కొరకు మనము ఆకారం వేసుకునేటువంటి బిడ్డలు, ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తులుగా, ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మన బిడ్డల కొరకు మనం సిద్ధపడినప్పుడు మన బిడ్డల రాబో కాలంలో ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మన బిడ్డలు ఉంటారు. ఇక్కడ లేదా ఇప్పటి వరకు నీవు తల్లిగా ప్రార్థన చేయనటువంటి పాత్ర నీకు లేకపోతే, ప్రార్థన చేసేటువంటి పాత్ర నీవు ధరించుకో. ప్రార్థన పర్వాలుగా సిద్ధపడదు. నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో నీవే సృష్టించగలవు, నీవే కల్పించగలవు దేవుని ద్వారా. కనుక దేవుని సన్నిధిలో హాగర్ ఆ రీతిగా ప్రార్థన చేసి ఇస్సాకుని ఇష్మాయేలులో ప్రయోజనకరమైనటువంటి పాత్రగా చేసుకుంది. అతని ఆ ఇష్మాయేలులో నుంచి కూడా 12 మంది రాజులు, 12 మంది రాజులు వస్తారు. అతను కూడా జనాంగములకు తండ్రి అవుతాడని ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం దేవుడి దగ్గర నుంచి సంపాదించుకుంది. సమూయేలు రాజులను అభిషేకించి, దావీదును అభిషేకించింది సమూయేలు, సౌలును అభిషేకించింది కూడా సమూయేలు. రాజును అభిషేకించేటువంటి గొప్ప యోధుడుగా సమూయేలు ఆశీర్వదించబడ్డాడు. కారణము అన్నా 6,30,00,000 కారణమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి యోధుడుగా ఉన్నాడు అంటే మోషే. దానికి కారణము ఆ కారణము వెనుక మన తల్లి యొక్క ప్రార్థన. ఓ తల్లి, తండ్రి, ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు కానీ ఉన్నారా? ఈ బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులు కానీ ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. దేవుడు నిన్ను, నీ బిడ్డను, నీ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు మలచి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు బహుకరిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. కళ్ళవంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా గొప్ప దేవా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ప్రార్థన చేసేటువంటి మా బిడ్డల కొరకు, ప్రార్థన చేసేటువంటి పెద్దవారుగా, తల్లిదండ్రులుగా మేము ఉండకపోతే మా బిడ్డలు భ్రష్టులైపోతారు, మా బిడ్డలు పాడైపోతారు, మా బిడ్డలు పతనమైపోతారు ప్రభా. ఈ సన్నిధిని బట్టి ప్రభా, బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వారముగా, బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారముగా, బిడ్డల కొరకు ప్రభా ఒక ప్రార్థన ప్రాకారాలను వేసుకునేటువంటి వారముగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఇక్కడ చేరినటువంటి బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను, ఇక్కడ చేరినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, మీ సన్నిధిని బట్టి అనేకులు ప్రభా ఈ సన్నిధిలో వారి ఇళ్లలో ఉండి ప్రభా ఈ సన్నిధిలో అంగలాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. ఈ సన్నిధిని బట్టి ప్రభా ఈ మైకి యంత్రం ద్వారా ఎంతమంది విన్నారో ప్రభా ఈ మాటలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘాన్ని మీరు ప్రభా, సంఘ బిడ్డలను మీరు దేవా, ప్రతి బిడ్డలను ప్రభా మీరు దర్శించండి, ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించండి. కుటుంబాల వారీగా ప్రభా ఈ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం మీ మహిమేశ్వరం తీర్చండి. ఆ బిడ్డల చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచండి. అలానే పవిత్ర కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, ఆ కుటుంబం కొరకు ప్రభా తండ్రి దేవా మీ సన్నిధిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి లోటును మీరు తీర్చండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలానే వేరు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం మీ మహిమేశ్వరంగా తీర్చండి దేవా తండ్రి. ఆ పిల్ల రాకపోకుండా మీరు తోడు
ఆ బిడ్డలు ఏ పని చేపట్టిన ఆశీర్వాదకరముగా దీవెనకరంగా చేయండి ప్రభా. మాధవి వంశీయులను మీరు జ్ఞాపకం చేస్తారు, ఒక ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా చేయండి. అలానే ప్రభా లేము కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. రంగంరావు ప్రభా ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించారు. అలానే ప్రభా జ్ఞానమాట కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞానమాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంటి త్వరగా ప్రభు స్లాబ్ అవడానికి ఆ మోహన వివాహ విషయమై కూడా ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అలానే మల్లేశ్వర కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలానే సొంతపై కుటుంబం కొరకు ప్రభా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. జయశ్రీ ప్రభా, శ్రీనివాయన ప్రభా బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలానే మట్లపూడి నాగేశ్వరమ్మాయి పాపక్క ప్రభా, దూరాలు ఉన్నటువంటి ప్రభా అరుణ కుటుంబం కొరకు ప్రభా దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరే విషయంలో ప్రభా మీరు విడుగుగా ఎడబాయ ఈ కృప చూపండి ప్రభా. అలానే ప్రభా డ్యాన్చినామ కుటుంబం కొరకు, అనుష శ్రావణి ఆ 3 కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఈ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాను, మీ సన్నిధిని బట్టి ప్రార్థిస్తున్నాను. అలానే స్వార్థ కొరకు, సుష్మా కొరకు ఇచ్చిన మగ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలు మీ మైష్ను తీర్చండి ప్రభా. అలానే ప్రభా మార్కెట్ కుటుంబం కొరకు, ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రభా, చిన్నోడు రాకపోకుండా ప్రభా మీరు తోడై ఉన్నమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. అలానే విద్య కుటుంబం కొరకు, పెద్దోడు రాకపోకుండా ప్రభా ఆ బిడ్డల కొరకు, చదువుల్లో ప్రభా మీరు గొప్ప చేయమని మీరు దయచేసి. అలానే సహోదరి కప్పల కొరకు, ఆ కుటుంబం కొరకు, శామ్యులు గారి పేరు రాని కుటుంబం కొరకు ప్రభా ఏలుబడుతున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో నిర్ణయించండి. దేవా సహోదరి ఉద్యోగం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధిలో ఈ కుటుంబాలను ప్రభు మీరు దర్శించండి. అలానే సహోదరి సచివాలయ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ముగ్గురు బిడ్డల చుట్టూ మీ కంచె మీ కాపుదల నిర్మాణం కూడా త్వరగా పూర్తి అవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అలానే లేని పెద్దమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న మరియు పెద్ద మరియు కొరకు ప్రార్థన, చిన్న మున్ని పెద్ద మున్నీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబంలో ప్రభావ మీరు దర్శించి మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో ప్రభావ నీ బిడ్డలు మీరు నింపి మీరు సహాయం చేయండి ప్రభావ. మొన్నటి దినము దేవా చిన్న మున్ని ఆ కుమార్తె అన్నప్రాస కార్యక్రమం, ఆ బిడ్డను కూడా ఆరోగ్యవంతురాలుగా శక్తివంతురాలుగా మీరు చేయండి. అలానే ప్రభావ జోష్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రపంచిన 2 బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదలంచండి. అలానే నాగమాటి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు దయచేయండి. అలానే లిడియా కాంతమ్మ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. విజ్ఞాపన చేస్తున్నాను. ఇచ్చినటువంటి బిడ్డల చుట్టూ ప్రభా మీ కంచె మీ కాపుదల మీ భద్రత నుంచి మీ సహాయం చేయండి ప్రభా. ఈ సన్నిధిలో ఏ విషయంలో ప్రభా మీరు విడుగుకైన బాయక మీ ప్రభు చూపండి. ఆ కుటుంబాలను మీరు దీవించండి. అలానే సత్యవతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాదాన్ని మందిరం అడుగు పెట్టేటువంటి ప్రతి బిడ్డల ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్నయ్య బాబాయ్ మంచి ఆరోగ్యం దయచేసి, నూతన శక్తి నూతన బలముల ప్రభావం మీ దాసులకు మీరు అనుగ్రహించాలి. అలాగే ఆదిలక్ష్మి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదిలక్ష్మిని కూడా ప్రభావం చేయించిన వ్యాపారాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించి మీరు సహాయం చేయండి. అలానే లేమత్త అన్నమ్మ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాల ప్రభావం మీరు దీవించి మీరు ఆశీర్వదించి బలపరితంగా కుటుంబాలను చేయండి. ఏదే రాకపోకల్లో మీరు తోడైంది. కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరత మీ మహిమేశ్వరం ఈ సన్నిధిని బట్టి. అలానే బసమ్మ ప్రసన్న కొరకు ప్రభా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలను ప్రభావ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. దేవా కావాల్సిన ప్రతి అవసరతలు మీ మహిమేశ్వరం తీర్చండి. బసమ్మ మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. అలానే ప్రభా పేటల కొరకు, దేవి కొరకు, దేవా కుటుంబం కొరకు తండ్రి గుడిగాడు అక్స ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలానే చట్టోడి గ్రేసి ఆ బిడ్డలను కూడా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. రాహించన్నాను. ఆ కుటుంబం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని దూరాలు ఉన్న కిసాన్ ప్రభావ విజ్ఞాపనం చేస్తున్న ఇమానుయేల్ కొరకు, ఇశ్రాయేల్ కొరకు ప్రభావ బిడ్డలందరి కొరకు విజ్ఞాపనం అల్పుడైనటువంటి నన్ను ప్రభా నా కుటుంబాన్ని చిన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన 2 ముగ్గురు బిడ్డల చుట్టూ మీ కంచె మీ కాపుదల మీ భద్రతను ఈ సన్నిధి మాతో వచ్చాను. దేవా ఈ విత్తబడినటువంటి మాటల ప్రభావం మీ సన్నిధిలో ఫలించినట్లుగా మీ ప్రభు చూపండి, మీరు సహాయం దినము ప్రభావం ఈ రీతిగా ప్రభావ బిడ్డల కొరకు లాచుతూ ప్రొద్దుల పట్ల సాయంకాలము మధ్యాహ్నం మారుని బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభావం. దేవా ఎక్కడ నీ బిడ్డల్లో ప్రభావ
విడిచిపెట్టదు. ఈ మృత్యుంజయుడు ప్రార్థన మందిరంలో అడుగు పెట్టేటువంటి ప్రతి మీ బిడ్డల చుట్టూ మీ కంచెని కాపుదల వచ్చి ప్రభు ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీరే సహాయం కాపుదల భద్రత మీరు మాకు దయచేయండి. ప్రార్థించేటువంటి తల్లులుగా క్రీస్తు పరిశుద్ధ నామములో విశ్వాసం అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు అందరికీ తోడై, ప్రత్యేకించి సంఘ బిడ్డలందరికీ తోడై ఆయన పరిశుద్ధ సన్నిధిని దీవెనకరం ఆశీర్వాదకరంగా చేసి సహాయం చేసి మహిమ పొందును గాక. ఆమేన్.